కూటమి పరిపాలన అంటున్నారు. రైతులకి ఇవ్వాల్సినవి ఇస్తలేదు. రైతు భరోసా అని ఇంకోటని మొన్న పడిపోయిన చేలు పడిపోయినాయి అని రాసుకెళ్ళారు. అవి వడ్డీ ఎక్కువైనాయి అని రూపాయి వదలలేదు. అభివృద్ధి అంటున్నాడు కానీ ఎవరికన్నా ఇవ్వాల్సినవి నెలకు 1500 ఆడవాళ్ళకి ఇస్తానన్నాడు. అవి లేదు. ఇట్లాంటివన్నీ లేకపోతే ఇంకా అభివృద్ధి నేను ఎక్కడో అమరావతిలో చేస్తున్నా, ఎక్కడో ఢిల్లీలో చేస్తున్నానని సుఖం ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయారు, అందువల్ల ఇవ్వలేకపోతున్నాం అనేసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఇప్పుడు ఈయన అప్పులేగా చేసేది, ఈయన అప్పులేగా. ఆయన జనానికి పెట్టాడు, కాకపోతే ఆయన గెలిపించలేదు కానీ జనానికి పెట్టాడు. ఆయన మెరుగు పరిపాలనలో. ఎలా ఉండేది ఆ ప్రభుత్వంలో? రైతులకి బాగానే ఇచ్చాడు ఆయన, రైతులకి బాగానే ఇచ్చాడు. జనాన్ని మటుకు ఇబ్బంది పెట్టాల. ఇప్పుడు ప్రతోడు రైతు భరోసా వేయలేదు, అది వేయలేదు, ఇది వేయలేదు అంటున్నారు. ఎట్టా అది రైతులకు మా ప్రభుత్వం వచ్చాక అన్ని అందుబాటులో జరుగుతూ ఉన్నాయి చెబుతారు. నేను చెబుతా, నేను ఆ టీడీపీలో ఉండి నేను అదే చెబుతా. నేను టీడీపీ అని అనుకో, అయ్యి లేవు ఇట్లాంటివి అన్నీ. ఇప్పుడు అభివృద్ధి ఏది? అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు పోతున్నాడు బాగానే, అమరావతి కడుతున్నాడు, ఏయో చేస్తున్నాడు. జనానికి ఏమీ లేదు, ఏం చేస్తాడు? జగన్ ఉన్నప్పుడు జనానికి ఇచ్చాడు. నెల వేస్తానన్నా వేసేసేవాడు కరెక్ట్గా. 10 రోజులు అటో ఇటో వేసేవాడు. వీళ్ళు వచ్చినాక చేస్తానన్నా చేస్తలా, ఇంకా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశారు అనేసి అంటా ఉన్నారు. అనకూడదుగా మరి. ఇస్తానని అనకూడదు. నేను అవి ఇస్తాను, ఈ ఇస్తాను, ఏ ఫలాని ఇస్తానని చెప్పకూడదుగా మరి. చెప్పు, అప్పుడు వాగ్దానం చేస్తున్నందుకు అమలు పరచలేకపోతున్నందుకు. ముందు మాకు రోడ్లు పోయట్లేదు. మీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు రోడ్లు పోతున్నారు. ఆగిరిపల్లి నుంచి వెళ్తుంటే గొల్లపల్లి వరకు రోడ్డు పోసారు, బీబీగుండ నుంచి. అక్కడ నుంచి రోడ్డు సరిగా లేదు. అదంతా గుంటలో నానా ఇబ్బందిగా ఉంది వెళ్ళాలంటే. కనే ఆడదైతే అక్కడే కనేస్తుంది, ఇబ్బంది లేకుండా. కొండపావులూరు నుంచి మన అటు గొల్లపల్లి దాకా రోడ్డు శాంతం గుంటలో మీరు వెళ్ళి ఒకసారి వీడియో తీసుకుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి లోపు రోడ్లన్నీ పూర్తి చేస్తామనేసి కూడా ఎక్కడ చేశారండి? కనీసం మేము గుంటలన్నా పోవడం ఏది? అప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా అడుగుతున్నాం, వీళ్ళు వచ్చి కూడా ఏమీ చేయలేదు. కనీసం గుంటలన్నా పోవడం అంటే గుంటలో పోవట్లే. ఇప్పుడు శాంతం రోడ్డు బాగు చేయకపోయినా గుంటలన్నా పుడితే కథ రిలీఫ్ కదా, మాకు రిలీఫ్ లేదు. పథకాల పరంగా ఎలా ఉన్నాయంటారు? పథకాలు అంటే ఏమన్నా ఏమిస్తున్నారు? పథకాలు అంటే ఆటోకి 15,000 వేసారు అనుకుంటా. అవి అయితే పండియి. గ్యాస్ బండ్లు కూడా 3 అన్నారు, 2 పండి, 3వది పడలేదు. మీరు ఇచ్చారో వదిలేరో లేదో మనకైతే క్లారిటీ లేదు. ముందు ఏంటంటే మాకు రోడ్లు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లు సరిగ్గా లేవు. గుంటల్లో పడి ఆటోకి ఇప్పటికే ఫ్రీ బస్సు పెట్టి మాకేమీ ఆదాయం తగ్గిపోయింది. ఫ్రీ బస్సు పెట్టినాక ఈ గుంటలోకి వెళ్ళి ఆ గుంటలో పడితే ఏ పని ముట్టి ఇరిగిపోయినా కానీ రూపాయి వాళ్ళు 10 రూపాయలు అవి కూర్చోండి. మరి ఎట్ట బతకాలి మేము? ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకు అవునన్నా, ఫ్రీ బస్ వాళ్ళకి ఆడవాళ్ళకి ఉపయోగం అన్నారు కదా. ఇప్పుడు అది ఎలాంటి వాళ్ళకి పెట్టాలి? డైలీ లేబర్కు, కాలేజీ స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకు పెడితే బాగుంటుంది. నువ్వు 60,000 80,000 జీతం తీసుకునే ఎంప్లాయీకి కూడా నువ్వు ఫ్రీ బస్ ఇస్తే అది ఏ రకంగా కరెక్ట్? కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది పరిపాలన. పథకాలు పెంచారుగా. ఏమేమి వస్తా ఉన్నాయి? పింఛను పెంచాడు, లేడీస్ జనం బస్సు ఉచిత బస్సు పెట్టాడు, మామూలుగా భోజనం పెడుతున్నారు. నీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తా ఉంది? 4,000 వస్తుంది. గతంలో ఎంత వచ్చాయి? గతంలో 2,500 వచ్చినాయి. వస్తా పేపకి 500 పెంచుకొచ్చాడు. అది ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? బాగోనప్పుడు 2 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఫస్ట్లో. బాగుంది. మరి ఎలా ఉంది కూటమి పరిపాలన? ఎలా ఉంది అంటే బాగుందని అంటున్నాం మేము. అది డెవలప్మెంట్ ఎలా ఉంది అంటారు? గవర్నమెంట్లో పర్లా. ఇవాళ రాజకీయంగా వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడగలిగే వాళ్ళు ఉండాలట. మంగళదోపిడి ఎవరు లేదు. అది మెయిన్ పాయింట్. గతంలో జగన్ పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎలా ఉంది అంటారు? 3 తేడా ఉంది. ఏమేమి తేడాలు అంటారు? ఏమేమి తేడా? ఇవాళ ఇచ్చే పథకాలు 6 పథకాలు పెట్టాడు. 6 ఇస్తున్నాడు కదా పథకాలు. మరి అప్పులు తప్ప అభివృద్ధి ఏం లేదనేసి ప్రతిపక్షం సాక్షి వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ఎవరైనా అంటే ఎత్తిపెట్టుకు మాట్లాడతారు కదా. నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? అభివృద్ధిని బట్టి ఏదైనా జరుగుద్ది. జనంకి అభివృద్ధి పనులు చేసింటే ఎక్కడికి పోదు, అక్కడికి వెళ్తారు, అక్కడే వేస్తారు. అది డెవలప్మెంట్ పరంగా ఏమేం చేశారంటారు?
ఈ సెంటరే నిదర్శనం. అదివరకు ఇరికిరికి ఉండేది, ఇప్పుడు ఎంత రోడ్డు ఉందో మీరే చూడండి. గన్నవరంలో వెంకట్రావు గారు బాగా చేస్తున్నాడు. పథకాల పరంగా ఎలా ఉన్నాయంటారు? పథకాలు బాగానే ఉన్నాయి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నిజంగా సక్సెస్ అయిందంటారు? వాటిలో లేంగా మేము సక్సెస్ అంటే తిరుగుతున్నారు, ఆడవాళ్ళు ప్రయాణం ఎక్కువ చేస్తున్నారు. ఫ్రీ బస్సు కాబట్టి ఇంకెక్కువ చేస్తున్నారు. ఎల్లకాడ మగవాళ్ళు కూడా ఉండే పని లేదు. మరి ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఉపయోగం ఖర్చులు ఆడవాళ్ళు తిరగడానికి మనకు వస్తుంది. మగవాళ్ళ టికెట్లు లేవు అంట. తమిళనాడు మగవాళ్ళకి ఇస్తానన్నాడు అంటుంటాయి. అందరూ ఫ్రీ, అన్నీ ఫ్రీయే. రేపు వండి పెడతారు. రాజకీయంగా రాగాలని ప్రతి వాడు పోటీ పడి లేని వాళ్ళకి ఏదో అమౌంట్, సమ్ అమౌంట్ పెంచినట్టు ఇస్తున్నారు. అట్టాకి కొంత అమౌంట్ ఇచ్చేసి తత్తిమైన తీసేస్తే ఇంకా బాగుంటుంది. మరి అప్పులు తప్ప అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చెప్తా. అప్పులు అంటే మన జేబులో డబ్బులు ఉంటే వాడతాం, డబ్బులు లేదు అప్పు తెచ్చుకోకుండా వాడతాం. అప్పు తెస్తాం, అప్పు తీసుకుంటాం. అభివృద్ధి చేసుకుంటా నీవు వచ్చిన డబ్బులు అప్పు కడతాం. ఆటోకి 15,000 అన్నారు, నలుగురికి వేసారు, 10 మందికి ఎగ్గొట్టారు. ఏంటి మరి ఆడపిల్ల నిధి 1,500 నెలకు అన్నారు, ₹1 లేదు. గ్యాస్ బండ అన్నారు, నాకు ఒక్క బండ పడల. నేను 15,000 ఆటోకి కూడా వేయలే, కరెంటు బిల్లు వచ్చిందని. కరెంటు ఛార్జీలు పెంచావు, కరెంటు బిల్లు రాకేమైంది? ఆటో అంటే ఏంటి? అతనికి లైసెన్స్ ఉండి ఆ ఆటో అతని పేరు మీద ఉంటే డబ్బులు వేయాలి, అంతే కదా. కరెంటు బిల్లు వచ్చింది, కేసులు ఉన్నాయని అంటే అట్లా ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం. 6 లక్షల మంది ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చామనేసి కూడా చెప్పుకోవచ్చండి. మాటలదేముంది? 20 లక్షల మందికి ఇస్తే 20 లక్షల మందిని నేను వెళ్ళి అడగనగా అయ్యా నీకు ఇచ్చారు 100 చెబుతారు. ఏంటి అది నిజమో ఒకటిదో ఇంకా జనాలకు తెలుసు. ఇక అది లెక్క. ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల మీకు ఎలా ఉందంటారు? మా ఆటో ఫీల్డే పడిపోయింది ఫ్రీ బస్సు వల్ల. ఎక్కేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఏది ₹1,00,000 జీతగాళ్ళు కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ఒక 50 ఇచ్చి దింపమనేవాళ్ళు, అది లేదు. అదే అనమాట. మరి ఆడవాళ్ళ మీద భారం తగ్గించేకి పథకాలు పెట్టామనేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్తాను. చెప్తారు సార్, నేను చెప్తా, వాళ్ళు చెప్తారు భారం తగ్గిస్తామని. ఏం తగ్గించారు భారం? ఫలానా తగ్గించారని చెప్పమానండి. ఏమీ లేదు సార్. నన్ను అడిగితే ఏదన్నా మాట్లాడితే ఏమన్నా అంటారు, కానీ అంతగా బాగలేదు అది. మరి పథకాలన్నీ ఇచ్చేసాం, సూపర్ 6 సూపర్ హిట్ అనేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు ఏం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి అడగాలి. అడిగితే ఏమైందంటే వాళ్ళు చెప్తారు నిజాలు. ఇచ్చామనని మీరు చెప్పేస్తే కుదరదుగా. ఇచ్చింది లేదు వాళ్ళకి తెలుస్తుంది, ఏది ఇచ్చిన వాళ్ళకి. నాకైతే రాలా. గ్యాస్ బండ కూడా ఇవ్వలేదండి. సంవత్సరానికి 3 బండ్లు అన్నాడా, ఒక్క బండ కూడా నాకు ఇవ్వాల. 15,000 అన్నాడు, 15,000కి ₹1 కూడా ఇలా కరెంటు బిల్లు వచ్చింది. గతంలో ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? నెంబర్ 1 అది. దేని పరంగా నెంబర్ 1? అన్నీ ఇచ్చాడు ఆయన. మెడికల్ కాలేజీలు కట్టి ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం ఇచ్చాడు, బార్బర్ షాప్ వాళ్ళకి ఇచ్చాడు, జూనియర్ లాయర్లకు ఇచ్చాడు డబ్బులు, అందరికి ఇచ్చాడు. ఇచ్చినవి కూడా చెప్పాడు ఇంతమందికి ఇచ్చామని. ఇవ్వకుండా ఇచ్చామని చెప్పుకుంటే మనం చేసేది ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళాడు. ఇప్పుడు అప్పులు చేయలేదా? ఇప్పుడు ఎంత ఉందండి రాష్ట్రం అప్పులు? కొన్ని లక్షల కోట్లు ఎన్నో చెప్తున్నారు. మరి ఇప్పుడు చేయలేదు అప్పు చేసినప్పుడు ఎవరికి ఇచ్చారు? ఆయన అప్పు చేసి ఇచ్చాడు అందరికీ, కాదంటలా. అన్నీ చేసాడు, చేసినవి చెప్పుకున్నాడు, చెప్పినవే చేశాడు, ఇంకా ఎక్స్ట్రా చేశాడు. మరి మాకేం కనపడలేదు సార్. అది అంతమించి వద్దులేదు సార్, ఎందుకంటే లేనిపోయిన రిస్క్ అది. మరి ఈసారి మేమే గెలుస్తామనేసి ఒక పక్క అంటారండి. 2029 34 వరకు వాళ్ళేనా అన్నారు. వాళ్ళంటే ఎట్లా సరిపోద్ది? జనం అనాలి ఏమంటే, ప్రజలు అనాలి ఆ మాట. 34 వరకు మీరే ఉండండి, మీ కూటమి ప్రభుత్వం చాలా బాగుందని జనం చెప్పాలి. వాళ్ళు అనుకుంటారు 34 కాదు 40 వరకు మేమేనని. వాళ్ళు అనుకుంటే సుఖం లేదుగా. జనాల్లోకి రావాలి. ఇంకో సంవత్సరం పోయి జనాల్లోకి వస్తారుగా, అప్పుడు తెలుస్తుంది.